హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంజనా మసాలా. ఈరోజు మనం చేసుకునే కర్రీ వచ్చేసి బీన్స్ టొమాటో కర్రీ అండి. ఈ కర్రీని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను, వచ్చేయండి. ఇది నేను చెప్పినట్లుగా వండితే పిల్లలు ఎంతో ఇష్టంగా దీన్ని తింటారు. దీనికోసం కావాల్సిన పదార్థాలు: బీన్స్ అయితే 1/2 కేజీ తీసుకున్నానండి. ఎండు కొబ్బరి, ఎండుమిరగాయలు, 7 వెల్లుల్లి రబ్బలు తీసుకుని మిక్సీ పట్టుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు, 2 టమాటోలు తీసుకుని వీటిని మనం శుభ్రంగా కడుక్కొని కట్ చేసి పెట్టుకోవాలండి. ఇవిగోండి, కట్ చేసుకున్నాక బీన్స్ ఇట్లా చిన్నగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతాయండి. ఇదిగోండి, ఇలా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయ ముక్కలు, టమాటోలు పేస్ట్ ఆడేసామండి. స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టి 5 చెంచాలు నూనె పోసుకుని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత చిటపట్లాడాక ఉల్లిపాయ, పచ్చిమిరకాయ ముక్కలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గట్టిలా తిప్పుకోవాలండి. కరివేపాకు వేసుకోవాలి. తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలను కూడా వేసుకుని ఇట్లా ఒకసారి తిప్పుకోవాలండి. మూత పెట్టేసుకోవాలి, మగ్గుతాయి. ఈ బీన్స్ మగ్గటానికి 10 నిమిషాలైనా పట్టుద్ది. ఉడకబెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. సాల్ట్ వేసుకోండి, ఉప్పు వేసుకుని ఇట్లా తిప్పుకుని మూత పెట్టుకుని మళ్ళీ 10 నిమిషాలు ఆగాక మూత తీసుకుని మళ్ళీ తిప్పుకోవాలండి. ఇవి మగ్గటానికి కొంచెం టైం పడుతుంది. ఇదిగోండి, చూపిస్తున్నట్లుగా నొక్కి చూస్తే మెత్తపడ్డది. అప్పుడు వేసుకోవాలండి టమాటో ముక్కల్ని. ఈ టమాటో ముక్కలు బీన్స్ వేయక ముందైనా లేకపోతే బీన్స్ మగ్గాకైనా వేసుకోవాలి. బీన్స్ వేసేసిన వెంటనే వేసేస్తే టమాటా ముక్కలు బీన్స్ గట్టిగా అయిపోయి ఉడకదండి బీన్స్ ముక్క. ఇదిగోండి, ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. ఇవన్నీ వేసుకుని ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొబ్బరి, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు 3 కలిపి మిక్సీ పట్టాం కదండి, ఆ కొబ్బరి మిశ్రమాన్ని కూడా వేసి ఇట్లా కలుపుకోవాలి. అడిగంటేద్దండి, కలుపుతూ ఉండాలి. ఇప్పుడు పసుపు, కారం చూసి వేసుకోవాలి. కొత్తిమీర వేసుకోవాలండి. తర్వాత కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఇట్లా కలుపుకుంటూ ఉండాలి. కలుపుకున్నాక నీళ్లు చూసి పోసుకోండి. పట్టవ నీళ్ళు ఇప్పుడు ఏగిపోయినాయి కాబట్టి తక్కువ నీళ్ళే పోసుకోండి. పోసుకుని ఇట్లా కలుపుకుని మూత పెట్టేసుకుని మళ్ళీ మూత తీసుకుని చూద్దామండి. ఇదిగోండి, నూనె పైకి తేలాలి. ఎగిరిపోయింది కూర. కొత్తిమీర వేసుకుని ఇదిగోండి, బీన్స్ కూర రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇదిగోండి, బీన్స్ చాలా రుచిగా ఉంటుందండి కూర. మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏ కూర అయినా కావాలంటే కమెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నేను చూపించడానికైతే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.